ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కోవైట్ వ్లాగ్స్. సో ఇప్పుడు నేను మనము ఎవరి గురించి అయితే మాట్లాడుకోబోతున్నామో తెలుసు కదా. ఇప్పుడు ఎలాగైతే మొన్న కోవిడ్కు శివ అనే వ్యక్తి ఎలా అయితే ఇక్కడ వచ్చి మోసపోయిండని చెప్పేసి బాధపడ్డాడో, సో బాధపడ్డ వెంటనే మనం వీడియో చేస్తే ఈ వీడియోలు షేర్ చేయడం వల్ల చాలామంది అధికారులు చూసి దాన్ని స్పందించి ఎంబసీకి అతన్ని పంపించిన తర్వాత ఎంబసీ నుండి ఇండియాకి వెళ్ళిపోయినాడు. సో ప్రాబ్లం ఏంటిది? మన వాళ్ళు ఎందుకు మన వాళ్ళకు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, వీళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది కనిపిస్తుంది అంటే బేసిక్ ఏంటంటే మనం ఎడారిలో వర్క్ చేసినప్పుడు ఎట్లుంటుంది అంటే, నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఎడారిలో ఎందుకంటే నేను కూడా 6 years ఎడారికి దగ్గరలోనే ఉన్నాను. సో కబ్జ్ అనే ఏరియా అనేది చాలా ఇక్కడ సిటీ నుండి చాలా దూరం. అది ఆ ఏరియాలో నేను 6 years ఉన్నాను. సో అక్కడ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను మీకు వీడియోలో, ఓకేనా? ఇప్పుడు వీడియోలో ఎవరైతే ఇప్పుడు మన శివాని కావచ్చు, లేకపోతే ఇప్పుడు సురేంద్రని కావచ్చు, ఇప్పుడు ఇతనైతే ఖత్తర్ నుండి సౌదీ పంపించినారట. ఇవన్నీ దగ్గర ఉంటాయి. కోవిడ్కు సౌదీ కావచ్చు, ఇంకా ఖత్తర్ బేరన్ అని, ఇవన్నీ దగ్గరలో ఉంటాయి అన్నట్టు అవుట్కట్లో వీళ్ళకు. సో ప్రాబ్లం ఏంది అనేది చెప్తాను. ఎస్, వాళ్ళ వీడియోలు చెప్పేదంతా వాస్తవమే. హెల్త్ ప్రాబ్లం ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే మనకు సడన్లీ తీసుకుపోయి ఎక్కడనో ఎడారిలో పెడితే అక్కడ ఏమవుతుందంటే, ఆ ఎడారిలో గొర్రెలకు అని, ఇంకా మన మేకలు, గొర్రెలు, ఇంకా మన కోళ్ళను కూడా పెంచుతారు, ఒంటెలను పెంచుతారు, ఇంకా చాలా పశువులను అన్నింటిని పెంచుతారు అక్కడ. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఒక డేరాలు వేస్తారు. ఆ డేరాల చుట్టూ మనము ఒక ఇట్లా పరదలు కడతారు అన్నట్టు. సో అందులోనే అన్నీ మేపుతారు వాళ్ళు. అక్కడ మనకు ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎట్లుంటుందంటే సిచ్యువేషను, ఈ సిటీలో ఉంటేమో మాకు 54 degrees ఎండ ఉంటుంది అన్నట్టు. 54, 53 అలా ఉంటుంది. సో బిల్బార్లో ఎంత ఉంటుందంటే ఎడారిలో దగ్గర 60-64 దాకా ఉంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నారా? అక్కడ హీట్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది అంటే, ఇసుక అక్కడ ఇంత కూడా పచ్చదనం ఉండదు. ఇసుక మీద మనకు ఎండ పడేసరికి ఇంకా ఓవర్ హీట్ అవుతుంది అక్కడ. సో అక్కడ పనిచేసే వాళ్ళకు అది మెయిన్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ఫుడ్ అనేది నువ్వు మార్నింగ్ వండుకున్నా కూడా అది ఆఫ్టర్నూన్ వరకు ఖరాబ్ అయిపోతుంది ఫుడ్. సో నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా అక్కడ దగ్గరలో ఉన్నా కాబట్టి. సో ఫుడ్ మార్నింగ్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు అది పాడైపోయేది. అంటే అంత హీట్ ఉంటుంది అన్నట్టు. సో అదొక ప్రాబ్లము. మనం అక్కడ పని చేసేటోళ్ళు మనమేమో వండుకొని పెట్టుకుంటాము, మళ్ళీ మధ్యాహ్నం తినాలి. అప్పుడప్పుడు వండుకోవడానికి కుదరదు కాబట్టి అదొక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే హెల్త్ ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది. అంత హీట్లో మనం ఉన్నప్పుడు మన డైజెషన్ సిస్టమ్ పనిచేయదు. సో బాత్రూమ్ ఇబ్బంది అవుతుంది మనకు. కొన్నిసార్లు తలనొప్పి కానీ, ఇంకా పెయిన్స్ అంటే ఉంటాయి, బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, వాస్తవమే. అది ఎప్పటి వరకు ఉంటుంది అనేది నేను చెప్తాను మీకు, ఓకేనా? సో 3 months వరకు ఇబ్బందిగా అనిపిస్తుంది, వాతావరణం అలవాటు అయ్యేంత వరకు. ఇప్పుడు మనం ఇంటి దగ్గర మనకు వాతావరణం మంచిగా ఉంటుంది మనకు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, కువైట్లో ఇక్కడ గాలి ఎక్కువ ఉండదు అన్నట్టు. ఎడారి కాబట్టి గాలి అనేది ఎక్కువ ఉండదు. మన ఇంటి దగ్గర, మన ఊర్లలో, మన ఇండియాలో ఎక్కువ మనకు వాతావరణం మంచిగా ఉంటుంది. సో సడన్లీ ఇక్కడ కొత్తగా వస్తారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఏమవుతుందంటే, ఈ వాతావరణం తట్టుకోలేకపోయి మనం చనిపోతాము, లేకపోతే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎట్లయితే సురేందర్ అతనికి బాత్రూమ్ కావచ్చు, ఇంకా హీటుకు రక్తం పడుతుంది ముక్కులకి వెళ్ళి. అది నాకు కూడా అనుభవమే. ఆ బాత్రూమ్ కావచ్చు, ఎందుకంటే టెన్షన్ ఎక్కువ తీసుకుంటాము, డైజెషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. తిన్న ఆహారం మనకు డైజెషన్ కాదు. ఎందుకంటే టెన్షన్ ఉంటుంది మనకి ఎప్పుడు. అరే ఏంటి నన్ను ఇక్కడ వారేసినారు చెప్పేసి, నాకు ఈ పని చేత అయితే లేదు. ఎందుకంటే ఆ ఎడారిలో ఎక్కడ చూసినా కూడా తెలుగు వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు అక్కడ. తెలుగు వాళ్ళే కదా, అసలు మనుషులు కనిపించరు. దానివల్ల మనకి ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఒకటి, డబ్బు అంటే కోవిడ్కు ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందని కాదు. సో చాలామంది అక్కడ ఉండరని కాదు, కొంతమంది దూరం ఉంటారు అన్నట్టు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమైతే అలవాటు లేక, అయ్యో మేము చనిపోతాం ఇక మాతో కాదని చెప్పేసి ఇప్పుడు సడన్లీ ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోయి ఆ కోవిడ్లో మంచిగా ఉండదు అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి చాలామంది నెగిటివ్గా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి నెగిటివ్గా చెప్తున్నారు, పర్వాలేదు. ఎందుకంటే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎలాగైతే మన మంగఫ్లో మన ఇండియన్స్ చనిపోయినప్పుడు ఇప్పుడు కోవిడ్ మొత్తం అందరికీ, ఓన్లీ ఇండియన్స్కే కాదు అందరికీ ఇప్పుడు స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టినారు, అన్నీ పెట్టినారు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు బేస్మెంట్లు మొత్తం కూలగొడుతున్నారు. సో ఇలాగే ఇప్పుడు ఇక్కడ కోవిడ్లో ఉండిపోయిన తర్వాత అక్కడ మనము బ్యాడ్గా కోవిడ్ గురించి మనం స్ప్రెడ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది.
సో అందరికీ ఇలాగే ఉంటుంది అనుకోకండి. కోవిడ్కి వచ్చి చాలామంది ఇండ్లు కట్టుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, అన్నీ కొనుక్కుంటున్నారు. అందరికీ ఇలా జరగదు. కానీ వెళ్ళిన వారు మీకు నచ్చలేదు, మీరు వెళ్ళిపోయినారు. సో మీకు ఉన్న అనుభవం చెప్పండి, అంతేగాని మీరు వచ్చి 10 రోజులకే కోవిడ్ వేస్ట్ అట్లా అది మీకు వాతావరణం పడక, సో మీకు ఉండాలని లేక మీరు వెళ్ళిపోయినారు. అయిపోయింది, అది అయిపోయింది అనుకోవాలి అంతే తప్ప అక్కడికి వెళ్ళి కోవిడ్లు ఇలా ఉంది, అలా ఉంది, బ్యాడ్గా ఉంది అని చెప్పేసి ఉన్న సంవత్సరాలు ఇక్కడ ఉండి సంపాదించుకొని పోయి ఒక దేశం గురించి బ్యాడ్ చేస్తే బాగోదు. ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కోవిడ్కి మళ్ళీ రూల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. కాబట్టి దయచేసి మీరు కోవిడ్ గురించి బ్యాడ్గా చెప్పకండి ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇది చిన్న దేశం కాబట్టి వెంటనే మనం పెట్టే వీడియో స్ప్రెడ్ అవుతుంది వెంటనే. అందుకే ఇప్పుడు చూడండి, ఆయన పెట్టిన 1 వీక్ లోపటినే అధికారుల దగ్గరికి వెళ్ళింది, అంతే వెళ్ళింది. ఇప్పుడు అదే ఇండియాలో వెళ్తే అంత తొందర టైం పడుతుంది. ఎందుకంటే మన ఇండియా అంటే చాలా పెద్దది. కోవిడ్ 1 అవర్ మొత్తం తిరిగి రావచ్చు. సో ఇక్కడ ఏం చేసినా తొందర స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు న్యూస్ ఛానళ్ళల్లో చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో కోవిడ్లో అన్నీ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సంతోషాలు కూడా ఉన్నాయి, సుఖాలు కూడా ఉన్నాయి. మంచి జీతాలు తీసుకునే వారు ఉన్నారు, సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళకు వాతావరణం వడక, జస్ట్ అక్కడ పని విషయం కాదు, పని రెగ్యులర్ మన ఇండియాలో చేస్తామో దానికన్నా కొంచెం తక్కువనే ఉంటుంది. కానీ ఎవరు ఉండక, భాష రాక, ఇక్కడ ఫుడ్ కల్చర్ చేంజ్ కాబట్టి, అంటే ఫుడ్ వేరేలాగా ఉంటుంది కాబట్టి మనకు వడక ఒక 3 months ఆగితే అన్నీ సెట్ అవుతాయి. ఎందుకంటే నాకు కూడా ఒక 3 months వరకు చాలా ఇబ్బంది అయింది. నన్నైతే పెద్ద హాస్పిటల్కి పట్టుకెళ్ళారు. నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, జస్ట్ టెన్షన్ ఉండే నాకు ఒకటి. ఏంటంటే నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నా, నాకు లాంగ్వేజ్ రాదు, అసలు బయటికి వెళ్తే ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి ఆ ప్రాబ్లం వల్ల నేను చాలా ఇబ్బంది పడేటోని. ఏదో పెద్ద వ్యాధి ఉన్నట్టు అయిపోయింది నాకు. మానసిక వ్యాధి పెద్ద వ్యాధి అంటారు కదా, సో అలా అనిపించింది. అంతే తప్ప నాకు కూడా ఏం లేకుండే. నేను 3 months ఓపిక పట్టిన తర్వాత ఇప్పుడు 7 years అవుతుంది. 7 years ఇప్పుడు నేను కోవిడ్లో ఉన్నా. అలా అంటే ఇక్కడ కోవిడ్ బ్యాడ్గా ఉందా? లేదు. సిచ్యువేషన్లు కొన్ని టైంలో మనకన్నా డిమాండ్ చేస్తే తప్పది కాదు. సో అన్న వచ్చిండు, నెలకి అన్నకు 10 రోజులకే అన్నకు ఏమో ఆయన అనుకున్నది ఊహించుకుని వచ్చింది వేరు. కోవిడ్కి వెళ్ళి వెంటనే డబ్బులు సంపాదిస్తాను, కొంచెం టైం పడుతుంది. వాతావరణం అలవాటు కావాలి, మనుషులు అలవాటు కావాలి, లాంగ్వేజ్ రావాలి. మనకేం ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ రాక ఈ ఇబ్బంది, లాంగ్వేజ్ వస్తే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇండియాకి వెళ్ళిన తర్వాత కోవిడ్ గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయకండి. మీరు వచ్చి 10 రోజులు అయితే లేదు, 10 రోజుల్లోనే మీకు కోవిడ్ గురించి పూర్తి తెలియదు. కాబట్టి సో మీకు చేయడానికి అక్కడ ఇబ్బంది ఉంది, మీరు వెళ్ళిపోయినారు. సో కోవిడ్ కొత్తగా వచ్చే వాళ్ళకు మనము రాకుండా చేసినట్టు అవుతుంది. కోవిడ్ దేశం గురించి బ్యాడ్గా చెప్పినట్టు అవుతుంది. ఏ దేశం గురించి కూడా బ్యాడ్గా చెప్పద్దు. ఎందుకంటే లక్షల మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళే. ఇప్పుడు నేనున్న ఫర్వానీ ఏరియాలోనే 1000 మంది ఉన్నారు. నేను బయటికి వెళ్తే ఇది ఫర్వానీ అని చెప్పడానికి కానీ తెలుగు వాళ్ళ మొత్తం అడ్డ ఉంటుంది. ఒకరోజు నేను వీడియో కూడా పెడతాను. ఇక్కడ తెలుగు హోటల్స్, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారంటే చెప్పలేనంత మంది ఉంటారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కూడా ఒక దేశాన్ని గురించి జాగ్రత్తగా మాట్లాడాలి. రేపటిదిన మనకు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో కోవిడ్కి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే మాట. అది మీరు కంపెనీలకు వచ్చినా, మీరు బయటికి వచ్చినా, ఎక్కడికి వచ్చినా మీకు ఒకటే చెప్తున్నాను. కువైట్లో వాతావరణము చాలా ఘోరంగా ఉంటుంది. అంటే హీట్ ఎక్కువ ఉంటుంది, ఎండలు ఎక్కువ కొడుతుంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే అవి తట్టుకుంటే సరిపోతుంది. ఒక 3 months 2 months తట్టుకున్నారంటే మీకేం ఇబ్బంది ఉండదు. జస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, బాత్రూమ్ ప్రాబ్లం ఉంటుంది. కొంతవరకు మనకు మానసికంగా, ఎందుకంటే ఇలాంటి ఎండలు మనం చూడలేం కాబట్టి ఇండియాలో మనకు కొంచెం అంత మానసికంగా ఇబ్బంది అవుతుంది. కొంచెం తట్టుకున్నారనుకో 2 months 3 months తర్వాత మీకు కోవిడ్ అంత మంచిగా ఇంకా మీకు ఇక్కడ అనిపించేది. సో జాగ్రత్తగా వచ్చేటప్పుడు కూడా మీరు లక్షలు పెట్టి రాకండి. వచ్చి మళ్ళీ ఇక్కడ ఎండకు తట్టుకోలేక, ఇవన్నీ తట్టుకోలేక మరి ఇంటికి వెళ్తే మళ్ళీ 2 మీకు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ఎవరిని ఉద్దేశించి ఎవరికి అంటే వచ్చే వాళ్ళకి కానీ ఇక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి కానీ నేను ఏమన్నా హెచ్చరించినట్టు కాదు. కానీ దయచేసి ఆలోచించండి. అందరికీ అన్ని జాగాలలో అందరికీ అనుకూలంగా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ కొట్టండి. సో మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతోని. బాయ్.